హలో గైస్, 2020 ఫిబ్రవరి గుర్తుందా? స్టాక్ మార్కెట్ బాగుండి మనం ఆఫీస్లోకి వెళ్తున్నాం, హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాం. సడన్గా కోవిడ్ వచ్చి మన ప్రపంచాన్ని మొత్తం మార్చేసింది. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు మనం మళ్ళీ అదే ఫిబ్రవరి 2020 ఫేస్లో ఉన్నామని. కానీ ఈసారి డేంజర్ వైరస్ వల్ల కాదు, ఏఐ వల్ల. దీనివల్ల వచ్చే చేంజెస్ కోవిడ్ కంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటాయంట. ప్రస్తుతానికి ఏఐ రేస్లో అమెరికా ఇంకా చైనా టాప్లో ఉన్నాయి. చాట్‌జీపీటీ, జెమినై, డీప్‌సీక్ అంటూ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. మరి మనం ప్రపంచానికి ఐటీ హబ్ అని చెప్పుకునే మనం ఈ ఏఐ బస్ని మిస్ అవుతున్నామా? మన దగ్గర టాలెంట్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఎక్కడ? రీసెంట్గా ఢిల్లీలో ఒక పెద్ద ఏఐ సమ్మిట్ జరిగింది. మనం ఎంతో బిల్డప్ ఇచ్చాం, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అది ఒక పిఆర్ ఈవెంట్గా మిగిలిపోయింది. విఐపీస్ కోసం సెక్యూరిటీ పేరుతో రియల్ ఏఐ ఫౌండర్స్ని, స్టార్టప్స్ని బయటకు పంపించేశారు. ల్యాప్టాప్స్, వాటర్ బాటిల్స్ కూడా అలో చేయలేదు. ఒక యూనివర్సిటీ అయితే చైనా రోబోట్ను కొన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసామని గ్లోబల్ లెవెల్లో ఇండియా పరువు తీసేశారు. ఇది మన పరిస్థితి. ఇప్పుడు మన ఫోకస్ ఏ మీద ఉండాలా, లేదా వివిఐపి కల్చర్ మీద ఉండాలా? అసలు విషయం ఏంటంటే రీసెర్చ్ మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం గ్లోబల్ లీడర్ అవ్వలేం. చైనా తన జీడిపిలో 2.7% R&D మీద పెడితే మనం మాత్రం 0.65 దగ్గరే ఉన్నాం. మన ఐటీ జైంట్స్ టీసీఎస్, విప్రో లాంటి వాళ్ళు కూడా ఇన్నోవేషన్ కంటే సర్వీస్ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. రిజల్ట్ ఏంటి? ఆంథ్రోపిక్ లాంటి ఏఐ కంపెనీస్ చిన్న టూల్ లాంచ్ చేస్తే మన ఐటీ స్టాక్స్ 1,00,000 కోట్లు ఎవాపరేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు అసలైన భయం స్టార్ట్ అయింది. ఇండియాకి ఐటీ ఇండస్ట్రీ బ్యాక్ బోన్ లాంటిది, కానీ ఏఐ వల్ల లో లెవెల్ జాబ్స్ అంటే డిపిఓస్, వాయిస్ సపోర్ట్, కాల్ సెంటర్స్ మొత్తం వైపౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. జొమాటో, ఫోన్పే లాంటి కంపెనీస్ అప్పుడే 60 to 80% క్వైరీస్ని ఏఐతోనే రిజాల్వ్ చేసేస్తున్నాయి. అంటే ఎంతమంది జాబ్స్ రిస్క్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మేక్ ఇన్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ చైనా రోబోట్స్ని వాడి జీరో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిపోతుంది. మన దగ్గర లేబర్ ఎక్కువని మనం గర్వంగా చెప్తూ ఉంటాం కదా, కానీ రోబోట్స్ వచ్చేసాక లేబర్ అవసరం ఏముంది ఇంకా? ఇక సోషల్ మీడియాలో అయితే ఏఐ గర్ల్స్, ఫేక్ న్యూస్ దగ్గరే ఆగిపోయాం మనం. ఇవన్నీ మన సొసైటీని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ అయితే కొన్ని స్టెప్స్ని తీసుకుంది. $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, సబ్సిడైజ్డ్ జీపీయూస్, ఫార్మర్స్ కోసం ఏఐ యాప్స్, ఇవన్నీ వెల్కమ్ స్టెప్సే. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎడ్యుకేషన్ లేకుండా, ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చకుండా మనం ముందుకు వెళ్ళలేం. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ తన స్ట్రాటజీ మార్చుకోవాలి. R&D మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మనం కూడా వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ న్యూస్ చూసి కొట్టుకోవడం ఆపి అప్స్కిల్లింగ్ మీద ఫోకస్ చేయాలి. ఏ స్టోమ్ వచ్చేసింది, మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.